హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. మార్నింగ్ రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నానని అనుకుంటున్నారా? ఈరోజైతే మా పిన్ని వాళ్ళు పండగ చేసుకుంటున్నారండి. అందుకనే టెంపుల్కి అయితే వెళ్ళాను. ఫస్ట్ రాజులబాబు టెంపుల్ అని చాలా ఫేమస్ మా సైడ్. అది శివరాత్రి టైంలో బాగా చేస్తారు పండుగలో. అక్కడ మా గ్యాంగ్ అందరినీ కలిసేసి, ఇది మా పుట్టి చెల్లి, అది మా బక్క చెల్లి. ఇది అయ్యాక ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళాం. మా 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాం ఈరోజైతే. అయితే బస్ పెట్టుకొని అక్కడ నుంచి మేము ఒక ప్లేస్ అనుకున్న ప్లేస్ దగ్గర వెళ్తున్నాం అనమాట. ఇంతకీ బస్సులో ఎంతోమంది లేరు, చాలామంది వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ లాస్ట్ టైం కలిసినంతగా ఇప్పుడైతే రాలేదు చాలామంది. ఫోన్ చేస్తే అందరూ వస్తాము అని అన్నారు, కానీ లాస్ట్లో హ్యాండ్ ఇచ్చేశారు. ఇది సెకండ్ టైం కలవడం. ఫస్ట్ టైం 2001లో కలిసాం. ఫస్ట్ గెట్ టుగెదర్ చాలామంది వచ్చారు అప్పుడైతే. మొత్తానికి మేము అనుకున్న ప్లేస్కి వచ్చేసాం. అదే తాండవ రిజర్వాయర్. ఇది ఒక డ్యామ్ అనమాట. అక్కడ ప్లేస్ అది వ్యూ బాగుంటుందని అక్కడ పెట్టుకున్న ఈసారి గెట్ టుగెదర్. మా ఫ్రెండ్స్ అయితే ప్లేస్ అది ఎక్కడ బాగుందని చూడడానికి అయితే వెళ్తున్నారు. మేమైతే అక్కడ టెంపుల్ ఉంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళామన్నమాట. కాసేపు కూర్చొని వచ్చేసాము. నెక్స్ట్ అందరం కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. దగ్గరగా ఉన్నట్టు ఉన్నాయి కొండలు, పచ్చని చెట్లు, చాలా బాగుంది వ్యూ అయితే. భోజనాలు అన్నీ అయ్యాక కాసేపు కూర్చొని నెక్స్ట్ అయితే ఆ డ్యామ్ పైకి ఎక్కాము. ఆ స్టెప్స్ ఎక్కితేనే అమ్మ కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి, ఆయాసం కూడా వచ్చేసింది. జాయి కబుర్లు చెప్పుకుంటూ పైకి అయితే ఎక్కేసాము. అక్కడ వ్యూ అంతా చాలా బాగుంది. తర్వాత కొన్ని స్టిల్స్ తీసుకున్నాము అక్కడే. మొత్తానికైతే ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్తోనే. 10th క్లాస్ గెట్ టుగెదర్ అంటేనే ఎప్పటికీ మర్చిపోలేము అసలు. గెట్ టుగెదర్ ఏ క్లాస్లో పెట్టుకున్నా సరే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ రాదు. లాస్ట్లో అందరూ గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. కానీ అప్పటికప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా గ్రూప్ ఫోటోని తయారు చేయించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. సేఫ్గా ఎవరింటి దగ్గర వాళ్ళు దించేశారు. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.